బంగారం కొనాలనుకుంటున్నారా? అయితే పూర్ణిమ జ్యువెలర్స్ కి రండి. ఇక్కడ బంగారం కొనుగోలు చేసే వారికి ఫ్రీ హెల్త్ ఇన్సూరెన్స్, మేకింగ్ చార్జెస్ లేవు. అందమైన డిజైన్లు, నమ్మకమైన సేవ, అదిరిపోయే ఆఫర్లు. పూర్ణిమ జ్యువెలర్స్, మీ బంగారం కొనుగోలుకు మరింత విలువ. అసలు రాఖీ పౌర్ణమి ఎందుకు జరుపుకుంటారు? రాఖీ కట్టడం వెనుక ఉన్న ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఏమిటి? ఈ పండుగ రోజున ఏం చేయాలి అనే విషయాలను మనము ఇప్పుడు తెలుసుకుందాము. అక్క తమ్ముళ్ళ అనుబంధానికి ప్రతీకగా జరుపుకునే పవిత్రమైన పండుగ రాఖీ పౌర్ణమి. దీనిని రక్షాబంధన్ అని కూడా అంటారు. రాఖీ అంటే కేవలం ఒక దారం మాత్రం కాదు. ప్రేమ, ఆప్యాయత, కుటుంబ బంధం, పరస్పర గౌరవానికి గుర్తుగా భావిస్తారు. అసలు రాఖీ పౌర్ణమి ఎందుకు జరుపుకుంటారు? రాఖీ కట్టడం వెనుక ఉన్న ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఏమిటి? ఈ పండుగ రోజున ఏం చేయాలి అనే విషయాలను మనము ఇప్పుడు తెలుసుకుందాము. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు లలిత టాక్స్. శ్రావణ మాసంలోని పౌర్ణిమ రోజున రాఖీ పౌర్ణమిని జరుపుకుంటారు. ఈ రోజున అక్కలు, చెల్లెళ్ళు తమ అన్నదమ్ములకు రాఖీ కట్టి వారి శ్రేయస్సు కోరుకుంటారు. అన్నదమ్ములు కూడా తమ సోదరీమణుల పట్ల ప్రేమ, గౌరవం, బాధ్యతను వ్యక్తం చేస్తారు. అందుకే ఈ పండుగను అన్నా చెల్లెళ్ళ అనుబంధానికి ప్రతీకగా భావిస్తారు. రక్షాబంధానికి సంబంధించి భారతీయ సాంప్రదాయంలో అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు ద్రౌపది కథ ఎంతో ప్రసిద్ధి చెందింది. ద్రౌపది శ్రీకృష్ణునిపై చూపిన ఆప్యాయతకు ప్రతీకగా రక్షాబంధన్ కథను భక్తులు గుర్తు చేసుకుంటారు. అలాగే ఇంద్రుడు, ఇంద్రానికి సంబంధించిన రక్షా సంప్రదాయం గురించి కూడా పురాణాలలో ప్రస్తావనలు ఉన్నాయి. అయితే రాఖీ పౌర్ణమి ఆచారాలు ప్రాంతాన్ని బట్టి కొంత భిన్నంగా ఉంటాయి. రాఖీ కట్టేటప్పుడు ప్రధానంగా ఒకరికొకరు ప్రేమగా చూసుకోవాలి, కష్ట సుఖాల్లో తోడుగా ఉండాలి అనే భావన ఉంటుంది. ఇది కేవలం అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళ మధ్య మాత్రమే కాకుండా కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ, అనుబంధాన్ని మరింత బలపరిచే సందర్భంగా కూడా మారింది. రాఖీ పౌర్ణమి రోజున మనం ఏం చేయాలో చూద్దాం. ఉదయాన్నే ఇంటిని శుభ్రం చేసుకొని ఇష్టదైవాన్ని పూజించవచ్చు. అన్న లేదా తమ్ముడికి రాఖీ కట్టి హారతి ఇచ్చి మిఠాయి తినిపించడం సాంప్రదాయం. అన్నదమ్ములు తమ సోదరీమణులకు తమకు సాధ్యమైన విధంగా బహుమతి ఇచ్చి ఆశీర్వదిస్తారు. ఈ రోజున కుటుంబ సభ్యులందరూ కలిసి సమయం గడపడం కూడా ఈ పండుగ యొక్క అందాన్ని పెంచుతుంది. పండుగ మనకు చెప్పే ఒక సందేశం ఏమిటో ఇప్పుడు మనము చూద్దాము. రాఖీ పౌర్ణమి మనకు ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తు చేస్తుంది. బంధం అంటే కేవలం రక్త సంబంధం కాదు, ఒకరిపై ఒకరికి ఉండే ప్రేమ, నమ్మకం, గౌరవం, బాధ్యత. కాలం మారినా, పరిస్థితులు మారినా అన్న చెల్లెళ్ళ మధ్య ఉండే అనుబంధం ఎప్పటికీ ప్రత్యేకంగానే ఉంటుంది. అందుకే రాఖీ పౌర్ణమి కేవలం ఒక పండుగ కాదు, కుటుంబ బంధాలను గుర్తుకు చేసుకునే ఒక అందమైన సందర్భం. ఈ రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రతి అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్లకు బంధం మరింత బలపడాలని, ప్రతి కుటుంబంలో ఆనందం, సంతోషం నిండాలని కోరుకుందాం. అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు.